ఓ అన్న నోటు మొత్తం నలిగిపోయింది, ఏరేది లేదా? ఏందక్క గంత చినిగిపోయింది, ప్లాస్టర్ వేసి తీసుకొచ్చినావు, నీకు ఇస్తే తీసుకుంటావా? మొత్తం రంగు పోయింది, చెల్లదు. మీదికి పెట్టి చూస్తే గాంధీ తాత కూడా చక్కగా గనబడతలేడు. ఇది నియం నోటేనా? పొద్దుగాల పాలకో కూరగాయలకో ఇంకేదన్నా దుకాణాల కాడనో ఇస్తే పక్క గివే డైలాగులు వినబడుతుంటాయి. గందుకే గీ ఉపాయం చేస్తున్నారు. ఇక 500 100 నోట్లు తయారు పెట్టుకోర్రిగా, మళ్ళా మారబోతున్నాయబ్బా. ఓ కొడుకో, బ్యాంకుల ముంగట లైన్లు కట్టాలనా అని పరిశాన్ కాకుర్రి. అప్పుడే చిన్న చిన్న మార్పులు చేసి కడక్ కడక్ నోట్లు మార్కెట్లకు ఇడుస్తామని సాటింపేసింది బ్యాంకుల పెద్దన్న ఆర్బీఐ. కొత్తవి వచ్చినా ఇప్పుడున్నాయి అట్లనే ఉంటాయి, బరాబర్ జల్తాయి, నో డౌట్. మరెందుకు గీ కార్యం పెట్టుకుర్రంటే 9 ఏండ్ల కిందట నోట్లు రద్దు చేసినాక ఇవి వచ్చినాయి కదా, అప్పటికెళ్ళి ఆళ్ల కాంచి ఈళ్లకు, ఈళ్ల కాంచి ఇంకొకలకు, ఇంకోల నుంచి మనకు ఇట్లా చేతులు మారుకుంటా దేశమంతా తిరిగేటోరకు రంగెలిసిపోతుందట. కొన్నిటికి తూట్లు పడ్డాయట, నలిగి పాత పాతగైనాయట. మళ్ళా సేమ్ గిసొంటి అచ్చుపోసి మార్కెట్లకు దొంగ నోట్లు పంపిరి బడవేగాళ్ళు. గవన్నీ కంట్రోల్ చేస్తానికి కడక్ కడక్ నోట్లు తేవాలని ఫిక్స్ అయినరట. నడిమిట్లుండే తీగే ఇంకింత బందోబస్తు పెట్టి గాంధీ తాత వాటర్ మార్కు క్లియర్ గా అగబడతట్టు ముద్ర కొడతారట. ఇక అప్పుడు ఫేక్ నోట్లను ఉత్తగానే గుర్తుపట్టొచ్చట. గూగుల్ పేలు, ఫోన్ పేలు ఎంత నడిచినా నోట్ల ఇల్వ నోట్లదేనబ్బా. పర్సుల పైకముంటే ఆ ధైర్యమే అలాగుంటదాయే. అంత మంచిగానే ఉన్నది గాని పాత నోట్లు రద్దు చేసినాడు గివ్వే ముచ్చట్లు చెప్పి కొత్తవి తెచ్చిరి. ఇప్పుడు మళ్ళా గవ్వే చెప్పుడేందో. ఈ తాపకన్నా జరంత బందోబస్తు ఇదేండ్రి సార్లు. నోట్లు మార్చుడు అనగానే బుగులు పడతాండ్రు మళ్ళా.